సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. షుగర్ ఉన్న వాళ్ళకి అసలు ఏం తినాలి ఏం తినకూడదు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ ఏదైనా తినాలంటే ఒక భయం అనేది ఉంటుంది సార్. ఫ్రూట్స్ విషయానికి వస్తే ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకుంటుంటారు. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా అనే ఒక సందేహం అయితే ఉంటుంది సార్. నిజంగా షుగర్ ఉన్న వాళ్ళు వాటర్ మిలన్ తినొచ్చా సార్? ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఎందుకు పెరుగుతుంది అని చూసినట్లయితే కొంత బేసికలీ లివర్ తయారు చేసేటటువంటి షుగర్ ఉంటుంది, కొంత తినే తిండిలో వచ్చినటువంటి షుగర్ ఉంటుంది. లివర్ తయారు చేసేది మనం ఏం ఆపలేము, కంట్రోల్ చేయలేము. సో మన చేతిలో ఉన్నది ఏంటంటే మన తినే తిండిలో షుగర్ కంటెంట్ పెరిగితే రక్తంలో షుగర్ పెరుగుతుంది. దీని మధ్యలో శరీరం ఏంటంటే కొంతమందికి షుగర్ని అరిగించుకునే కెపాసిటీ ఉంటుంది, మెటబాలైజ్ చేసే కెపాసిటీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. మీరు గమనించి ఉంటారు, కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు, కొంతమంది ఏమి తినకపోయినా లావుగా ఉంటారు. సో వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళకి మెటబాలిజం బేసికలీ. సో అది పార్ట్ ఆఫ్ దట్ ఈస్ షుగర్. అంటే షుగర్ తిన్నప్పుడు దాన్ని ప్రాసెస్ చేసి బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది. ఆ ప్రాసెస్ చేసే ఇంజిన్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ మనిషికి తేడా ఉంటుంది బేసికలీ. కొంతమందికి బేసికలీ ఇదేంటంటే మన పేగుల ద్వారా వచ్చేటటువంటి షుగర్, తినేటటువంటి వాటిల్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటే బ్లడ్లో షుగర్ పెరుగుతుంది. ఇది అఫ్ కోర్స్ వయసుతో కూడా కాస్త తగ్గుతూ ఉంటుంది. అది అంటే దీన్ని ఓవర్ కాంప్లికేట్ చేయకుండా ప్రస్తుతానికి ఇది. సో మన తిన్న దాంట్లో షుగర్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే షుగర్ పెరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ అంటే ఏమిటి? బేసికలీ కార్బోహైడ్రేట్స్ అంటే మనం తిన్న దాంట్లో రైస్, రొటీన్గా తినమట్ల రైస్, షుగర్, పండ్లు, దుంపలు, ఇవి బేసిక్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మన డైట్లో. వీటిలో అధిక శాతం మనం రైస్. పండ్లు అందరూ రోజు తినకపోవచ్చు, కొంతమంది తింటారు, కొంతమంది ఎప్పుడో ఒకసారి తింటారు. షుగర్ కోర్స్ కొంచెం వేసుకుంటారు, టీ కాఫీలు ఎక్కువ తింటారు. కొంతమంది రోజు స్వీట్లు తినేవాళ్ళు ఉంటారు, తక్కువ ఉంటారు. ఇకపోతే పండ్లు, నాలుగోది దుంపలు. పండ్లు కూడా చెప్పినట్టు కొంతమంది రోజు తింటారు, కొంతమంది తినరు. దుంపలు కూడా చిన్నపిల్లలు ఎక్కువ పెడతారు, పెద్దవాళ్ళు తక్కువ తింటారు, కానీ రెగ్యులర్గా కొంతమంది తింటారు, అది పెద్ద ఎక్కువ ఉండదు. సో మెయిన్ కంటెంట్ రైస్. సో రైస్ తినడం ద్వారా బ్లడ్లో షుగర్ పెరుగుతోంది. మిగతావి అఫ్ కోర్స్ దీంతో యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆలుగడ్డ, బంగాళదుంపతో రైస్ తిన్నారు, లేకపోతే ఇట్లా ఈ కాంబినేషన్స్ తోటి ఏమవుతుందంటే ఇంకా పెరుగుతున్నది బేసికలీ. వీటిల్లో ప్రధానంగా రైస్ తగ్గించి అందుకు చెప్తాం, మిగతా తక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి అనేది. సో ఇప్పుడు నెంబర్ 2కి వస్తే పండ్లు. ఇప్పుడు మీరు పుచ్చకాయల గురించి మాట్లాడారు బేసికలీ. సో ఇది మనం కొంచెం టెక్నికల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు పుచ్చకాయకి, ద్రాక్ష పండుకి, జామకాయకి తేడా ఉంది. తింటే తెలుస్తుంది కదా, ఇది తీపిగా ఉంటుంది, అవన్నీ తీపిగా ఉంటుంది. దీనిలో వాటర్ కంటెంట్ ఉండొచ్చు గాక, కానీ తీపి ఎక్కువ ఉంటుంది. దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారండి. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మన తిన్నటువంటి ఒక మోతాదులో షుగర్ ఎంత ఉన్నది అని. కొన్ని పళ్ళలో ఇది ఎక్కువ ఉంటుంది, తీపిగా ఉన్న పళ్ళల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుచ్చకాయలు, మామిడి పళ్ళు, ఇది తీపిగా ఉండే అరటిపండు, ఇట్లాంటివి. ఇవి తక్కువ ఉన్నవి ఏమిటి? ద్రాక్ష, జామకాయ, ఇట్లాంటి వాటి ఇవి తక్కువ ఉంటుంది. ఇంకొకటి చెప్పాలంటే మధ్యలో ఖర్జూరం స్వీట్గా ఉంటుంది బాగా. సో దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. సో ఏదైతే అంటే మనం టెక్నికల్ కాకుండా జనాలకు అర్థమైన రీతిలో చెప్పాలంటే, తీపిగా ఉన్న పండ్లు అవాయిడ్ చేస్తే మంచిది, పండ్లు మొత్తం అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. కొంతమందికి పండ్లు ఏమైందంటే మన కల్చర్లో భాగం అయిపోయింది. ఇంకా పూజలు అన్నిట్లోకి పండ్లు లేని ఇది ఉండదు. ఇంకా రాత్రి పడుకో ముందు అంత కష్టంగా ఉందని తినబుద్ధి కాబట్టి ఆకలేదు, కనీసం అట్టుపండు అయినా తిని ఉంటుంది తల్లి. ఎందుకు? పండ్లు అనేవి అంత భాగం అయిపోయాయి. సో పండ్లు తీసేయి అంటే జనాలు నచ్చట్లా బేసికలీ. సో ఫస్ట్ నో ఫ్రూట్స్, తప్పదు అనుకుంటే ఫ్రూట్స్ విత్ లెస్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం, అంటే జామకాయ, ద్రాక్ష. ఇంకో ఉన్నాయి స్ట్రాబెర్రీ, ఇట్లాంటివి ఉన్నాయి. అవి అఫ్కోర్స్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అనుకోండి. సో తినగలిగినవి 2, తినకూడనివి పుచ్చకాయ కానివ్వండి, మామిడి పండు, ఇట్లాంటివి తింటే షుగర్ పెరుగుతుంది. దాంట్లో ఆ తీపికి ఫ్రక్టోజ్ అనేటటువంటి పదార్థం కారణం, దాంట్లో షుగర్ ఉంటుంది. ఆ ఫ్రక్టోజ్ని బ్రేక్ చేసినట్లయితే అది సుక్రోజ్ అంటే, సుక్రోజ్ అంటే కేన్ షుగర్, చక్కెర తిన్నట్టే బేసిక్లీ. సో ఇది బేసిక్లీ ఫ్రక్టోజ్ వల్ల తీపి ఉంటుంది. ఆ ఫ్రక్టోజ్ అనేది మామూలు మన కేన్ షుగర్ కంటే కూడా తీపిగా ఉంటుంది. నేచరు అంటే ఈ ప్రకృతి ఏదైతే ఉందో అలా పెట్టింది కావాలని. మనం పండు తినేది ఎందుకు? ఆ పండులో గింజ ప్రాపకేట్ చేయడానికి కదా. సో దాన్ని అట్రాక్ట్ చేయడానికి అలాగా స్వీటెస్ట్ సబ్స్టెన్స్ ఇస్ ఫ్రక్టోజ్, అది పండులో ఉంటుంది అనమాట అది. సో పండు తింటే షుగర్ ఖచ్చితంగా పెరుగుతుంది, పండ్లు అవాయిడ్ చేస్తే బెటరు.
మీరు అడిగిన ఎగ్జాంపుల్ వరకు చూసుకుంటే పుచ్చకాయ తినడం వల్ల షుగర్ పెరుగుతుంది. ఓకే. అఫ్ కోర్స్ దాంట్లో నీళ్లు కూడా ఉంటాయి, కానీ అది షుగర్ ఉన్న వాళ్ళకి అంత మంచి చాయిస్ కాదు. అయితే డాక్టర్స్ చెప్తుంటారు కదా సార్, సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ లిమిట్గా తీసుకోవడం వల్ల తప్పేం లేదు అని చెప్పి. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు పుచ్చకాయ అయినా మామిడికాయ అయినా సీజనల్ ఫ్రూట్స్ కదా సార్. సీజన్లో వచ్చే ఫ్రూట్స్ తినడం అంటే అంటే దానికి అది ఒక నమ్మకమేనండి. ఇప్పుడు మన కల్చర్లో భాగమైపోయింది సీజనల్ ఫ్రూట్స్ తినాలి అని. సీజన్లో వచ్చే ఫ్రూట్స్ తినడం కంటే కూడా ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మనం అనలైజ్ చేద్దాం. సీజనల్ ఫ్రూట్ ఎందుకు తినాలి, దాంట్లో ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటి ఉపయోగాలు. ఓకే. వీళ్ళు జనరల్గా ఈ ఫ్రూట్ ఎంకరేజ్ చేసే వాళ్ళు చెప్పేది ఏంటంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇట్లాగే చెప్తుంటారు. సో యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే ఇప్పుడు మీరు ఫ్రూట్స్ ఇప్పుడు తీపి లేనటువంటి ఫ్రూట్ తినండి, అప్పుడు ఆ తీపి వల్ల వచ్చేటటువంటి హాని జరగదు, ఫ్రూట్ తిన్నట్టుగా ఉంటుంది. తీపి లేని ఫ్రూట్ అంటూ ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పలేరు. అవును సార్. ఫ్రూట్ అంటేనే బై డెఫినేషన్ తీపిగా ఉన్నది. అది తీపి లేనిది వెజిటబుల్ అంటాం మనం. అంటే వెజిటబుల్ తినాలంటే సలాడ్స్ తినచ్చు. సో ఏదో ఫ్రూట్ తినాలి అనుకునే వాళ్ళకే కాకుండా జనరల్గా సలాడ్స్ ఈజ్ అ బెటర్ ఆల్టర్నేటివ్. అన్కుక్డ్ వెజిటబుల్ అది సలాడ్ అంటాం కదా. సో వాటి తినడం ద్వారా పళ్ళలో ఉన్నటువంటి సుఖాలు మనకి మంచి ఏదైతే అన్నీ వస్తాయి, ఆ తీపి ఉండదు. ఓకే. సో సలాడ్స్ అంటే టమాటో, కీరకాయ, కొంతవరకు క్యారెట్, బీట్రూట్, తర్వాత లీఫీ వెజిటబుల్స్. ఇప్పుడు కొత్త రంగుగా ఉన్నటువంటి క్యాబేజ్ వస్తుంది, ఈటబుల్ లీవ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వెస్టర్న్ డైట్ చూడండి, వాళ్ళు ప్యూర్ మీట్ తింటారు, పక్కన సలాడ్ ఉంటుంది. మనకు అది లేదు. సలాడ్ అనేది మన ఇండియన్ డైట్లో లేదు అసలు. ఏదో నంచుకోవడానికి ఒక మిరపకాయ, ఉల్లిపాయ పెట్టుకుంటారు తప్ప సలాడ్ ఈటింగ్ అనేది మనకు లేదు, మన కల్చర్లో భాగం కాదు అది. సో ఏదో తినాలనుకుంటే సలాడ్ ఈస్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్ దాన్ ఫ్రూట్స్. అయితే సార్ చాలా మంది ఇందాక మీరు అన్నట్టుగా ఫ్రూట్స్ ఒక భాగం అయిపోయింది వాళ్ళ లైఫ్లో. ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ టిఫిన్ అన్ని స్కిప్ చేసి ఫ్రూట్స్ తింటుంటారు. లేదంటే ఇందాక మీరు చెప్పినట్టు నైట్ టైంలో మొత్తము టిఫిన్స్, రైస్ అన్నీ స్కిప్ చేసి ఫ్రూట్స్ తింటుంటారు. నిజంగా నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఫ్రూట్స్ తినొచ్చు అంటారా సార్? సో అంతకంటే ముందు ఇప్పుడు ఏకాదశో పండగ, ఇన్ఫ్యాక్ట్ ఏ పండగ అయినా సరే, ఇప్పుడు శివరాత్రి ఉపవాసం చేస్తున్నాం. ఉపవాసం ఏం చేస్తున్నాం అంటే నేను ఫలహారం తింటున్నాను. ఫలాహారం అంటే ఫలాలు తింటున్నాను నేను. మీరు ఫ్లైట్ ఎక్కారనుకోండి, నార్త్లో ఏంటంటే సగ్గు బియ్యం పెడుతుంటారు, సబ్జా. ఇప్పుడు ఫలాహారం తింటున్నాడండి, అన్నం మానేశాడు, 2 మామిడి పళ్ళు తిన్నాడు, లేకపోతే 4 అరటిపళ్ళు తిన్నాడు. మనం హార్డ్గా షుగర్ చూసినప్పుడు అన్నం తింటే పెరుగుతుందా, 2-3 అరటిపళ్ళు లేకపోతే 2 మామిడి పళ్ళు తింటే పెరుగుతుందా? మామిడి పళ్ళు తింటే పెరుగుతుంది. సో ఫలాహారం అనేది ఇది మన కల్చర్లో భాగం అయిపోయింది. ఫలహారం తిను. సో అప్పుడు ఇది మనకు పూర్వకాలం నుంచి హ్యాండ్ ఓవర్ చేయబడినటువంటి ఒక నమ్మకం. ఓకే. నమ్మకాలు అవి మనకి హాని చేసే నమ్మకాలు ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవాలి. ఓకే. ఇప్పుడు మన తాతలు చుట్ట తాగేవాళ్ళు, మన పై జనం సిగరెట్లు తాగేవాళ్ళు. అది హానికరం తెలిసిన మనం మానేసాం కదా. ఇప్పుడు ఈ జనం సిగరెట్ స్మోకింగ్ బాగా తగ్గిపోయింది, దాన్ని హానికరం అని తెలిసింది కాబట్టి మనకి. సో హానికరమైనటువంటి ఇవి మనం మార్చుకోవడం తప్పులేదు. ఇకపోతే మీరు అన్నారు పొద్దున్న ఫ్రూట్ తింటాం, రాత్రి ఫ్రూట్ తింటాం. రాత్రి మనం అనుకున్నాం పొద్దున్న ఫ్రూట్ జ్యూస్ తాగడం అనేది ఒక ఫ్యాషన్. అవును సార్. కొత్తగా వచ్చినటువంటిది. ఫ్రూట్ కంటే అధమం, అన్యాయం ఫ్రూట్ జ్యూస్. ఫ్రూట్లో కనీసం ఫైబర్ అన్న ఉంటుంది, ఫ్రూట్ జ్యూస్లో అది కూడా లేదు. ప్యూర్ క్యాలరీస్. దాంట్లో కాస్త వీళ్ళు హనీ అంటారు, షుగర్ వేయడం వల్ల ఇట్స్ మేకింగ్ థింగ్స్ వర్స్. ఎర్లీ మార్నింగ్ క్యాలరీస్ లీడ్స్ టు ఫ్యాట్ బేసికలీ. సో ఎర్లీ మార్నింగ్ క్యాలరీస్ అవాయిడ్ చేయాలి. దానికి ఫ్రూట్ జ్యూస్ ఇంకా మరీ వర్స్ అన్నమాట. దానికన్నా ఫ్రూటే బెటర్. ఎర్లీ మార్నింగ్ అంతా అవాయిడ్ చేయాలనుకోండి. సో ఫ్రూట్ జ్యూస్ మరీ హానికరం కాదు, కానీ ఇట్ యాడ్స్ టు లాట్ ఆఫ్ క్యాలరీస్. దాంట్లో ఫ్రూటే బెటరు, అది కూడా లేకపోతే ఇంకా బెటర్. సార్ సి విటమిన్ ఫ్రూట్స్ అంటే బత్తాయి ఇలాంటివి తినొచ్చు అంటారా సార్? ఇవి మీరు అన్నట్టుగా తీపి తక్కువగా ఉండి పులుపు ఎక్కువగా ఉండేవి కదా. సో ఇప్పుడు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఎక్కువ దాన్ని మనం గ్రేడ్ చేసినట్లయితే లో, మీడియం, హై. ఈ సిట్రస్ ఫ్రూట్స్ అంటారు మీరు చెప్పినటువంటి బత్తాయి పండు, లేకపోతే ఇక్కడ మోసంబి అంటారు, కమలా పండు, ఒక రకమైన నిమ్మకాయ కేటగిరీలో నిమ్మకాయ ఫ్రూట్ కాదు, వెజిటబుల్ చేసాం, తీపిగా ఉండదు కాబట్టి. ఇది మనం క్రియేట్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్. మనం తినగలిగినవి తీగా అన్నాం, ఫ్రూట్ అన్నాం, లేకపోతే వెజిటబుల్ అన్నాం. ఇవన్నీ మధ్యస్థంగా ఉంటాయండి. సో కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను జామకాయ
అలాగే గ్రేప్స్ కంటే కొంచెం ఎక్కువ తీపి ఉంటుంది వీటిలో. సో అవి కూడా అవాయిడ్ చేస్తే బెటర్. అంటే మనం షుగర్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతాం. అవును సార్. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to